Hi guys, welcome back to our channel. Welcome back to one more new video. వాళ్ళందరూ నన్ను ఇంట్రో చెప్పట్లేదు. సో మేము అందరం ఇవాళ ఫామ్ హౌస్కి వచ్చాము, మా కజిన్స్ అందరం కలిసి. సో ఇక్కడ మేము ఏమేం చేస్తున్నామో అదంతా చూపిస్తాను. ఫస్ట్ మీకు ఫామ్ హౌస్ టూర్ చూపిస్తాను. సో ఇవాళ డే అంతా మేము ఎలా స్పెండ్ చేయబోతున్నాము ఏంటి అనేదంతా ఈ వీడియోలో ఉండబోతుంది. ఒకసారి చూపియవాళ్ళని. కావాలని వాళ్ళు సాంగ్స్ ఆన్ చేస్తున్నారు, నాకు కాపీరైట్ రావాలని. ఊరికే చిన్న గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేసుకున్నాము. కజిన్స్ అందరం కలిసి చాలా డేస్ అయిపోయింది. ఏమైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే వెడ్డింగ్స్ ఏదైనా ఉంటేనే కలుస్తున్నాము, లేదంటే అసలు చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఈ మధ్య అయితే అస్సలు కలవలేదు. సో ఇలా ప్లాన్ చేసాము. వీళ్ళు ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగుతున్నారు రాగానే, బికాజ్ మళ్ళీ పూల్లోకి వెళ్తే అసలు ఫొటోస్ దిగే ఛాన్స్ ఉండదు. మా వాళ్ళందరూ ఇక్కడ కన్నమ్మ మంచిగా ఆడుతుంది. గ్యాప్లో షూట్ చేద్దాం అనుకుంటే వీళ్ళు అస్సలు నన్ను షూట్ చేయనియట్లేదు, సతాయిస్తూనే ఉన్నారు. ఏదో ఒకటి మంచిగా ఎంజాయింగ్ మూడ్లో ఉన్నారనమాట అందరూ. ఇగో వీళ్ళు స్టంట్లు చేస్తుర్రు ఈడ. సరే మనమైతే ఫామ్ హౌస్ మొత్తం ఒకసారి చూసేసి వచ్చి తర్వాత ఆడుకుందాం ఇంకా. సో ఇది ఎంట్రన్స్కి రైట్ సైడ్లో అయితే మంచిగా లాన్ ఉంది, అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే పూల్ ఉంది. సో రాగానే వాళ్ళు పూల్లోకి వెళ్ళిపోయారు. అండ్ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఉంది, మంచిగా చాలా పెద్దగానే ఉంది ఇది. అండ్ బ్యాట్స్ అండ్ బాల్స్ అన్నీ ఉన్నాయి అక్కడే. మేమైతే క్రికెట్ ఇప్పుడు ఏం స్టార్ట్ చేయలేదు, బికాస్ చాలా ఎండ ఉంది. ఈవినింగ్ అలా స్టార్ట్ చేయొచ్చులే ఎండపోయిన తర్వాత అని చూసుకున్నాం జస్ట్ అంతే. అండ్ దీని పక్కనే ఇంకా డైనింగ్ హాల్ ఉంది. డైనింగ్ హాల్ అంటే చాలా పెద్దగా ఏం లేదు, జస్ట్ ఒక 10 to 12 పీపుల్కి చైర్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళకి చైర్స్ ఏం లేవు, బట్ ఇంకా లాన్లో అయినా కూర్చొని తినొచ్చు అనుకున్నాము. అండ్ ఇటు సైడ్కి వస్తే ఇంక ఇక్కడ రూమ్స్ అనమాట. టోటల్గా 3 రూమ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ రూమ్, ఇది కొంచెం పెద్దగా ఉందన్నమాట రూము. అండ్ నెక్స్ట్ ఈ పక్కన ఇంకా 2 రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ అవైతే నీట్గానే మెయింటైన్ చేశారు. సో టోటల్గా ఒక 15 to 20 పీపుల్కి అయితే ఈజీగా అడ్జస్ట్ అయిపోవచ్చు. అంతకన్నా ఎక్కువ మంది ఉన్నా కూడా ఇంకా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉంటే కజిన్స్కి ఇంకా ఎక్కడున్నా కూడా హ్యాపీగానే ఉంటాం కదా, అలా అడ్జస్ట్ అయిపోవచ్చు అనమాట. సో ఇవే ఇంకా 3 రూమ్స్. ఇంతకీ ఈ రిసార్ట్ ఎక్కడుందో చెప్పలేదు కదా, ఇది నిర్మల్కి దగ్గర ఉంది, హైదరాబాద్లో కాదు. సో అందరం కజిన్స్ హాలిడేస్ ఉంటే ఇంటికి వెళ్ళాము. సో ఇంకా దగ్గరలో ఉన్న ప్లేస్ అయితేనే అందరు వస్తారు అని చెప్పి అలా నిర్మల్కి దగ్గరలోనే చూస్ చేసుకున్నాము. మా నేటివ్ ప్లేస్ అదనమాట. అండ్ అక్కడ నుంచి చూస్తే చుట్టుపక్కల మొత్తం మంచిగా ఫార్మ్స్ ఉన్నాయి. వెదర్ అయితే చాలా బాగుంది అండ్ చల్లగా గాలి వస్తుండే. ఇక్కడ పైన కూడా ఉందన్నమాట. అప్ స్టేర్స్కి వస్తే ఇక్కడ మంచిగా కూర్చుంటే మంచి వ్యూ ఉంది. పైనుంచి ఒక సైడ్ పూలు, ఒక సైడ్ ఫార్మ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అండ్ అలా అందరినీ చూస్తుండే కనమని తీసుకొని కూడా పైనకు వచ్చిన నేను. బాయ్స్ అయితే రాగానే పూల్లో దూకేశారు, ఎందుకంటే వాళ్ళకి ఫొటోస్ దిగాలి అన్న ఆలోచనే లేదు. బట్ అమ్మాయిలం అలా కాదు కదా. సో ఫస్ట్ అయితే కొన్ని మంచి ఫొటోస్ దిగితేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ అందరూ మంచిగా రెడీ అయిపోయి డ్రెస్అప్ అయి ఫొటోస్ దిగేసి ఇంకా కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. ఎందుకంటే పూల్లో దిగితే ఇంకా అసలు అంత మూడ్ కూడా ఉండదు, ముచ్చట్లు పెట్టుకోవాలి కూర్చోవాలి అని చెప్పి, ఎంత చల్లగా అయిపోతాం కదా. సో అందుకే కాసేపు టైంపాస్ చేసి తర్వాత పూల్లోకి వెళ్దాము అనుకున్నాము. అండ్ నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఫొటోస్ దిగుదాము అని చెప్పి. బట్ కన్నమ్మకి ఇష్టం లేదు నేను ఫొటోస్ దిగడము, ఆకలి అనుకుంటా ఏడ్చింది. సో దానికైతే ఫుడ్ తినిపించేసి తర్వాత టైం ఉంటే దిగుదాంలే అనుకున్నాను. ఇప్పుడు నాకు ప్రయారిటీస్ చేంజ్ అయిపోయాయి. ఒకప్పుడైతే మంచిగా వెళ్ళగానే ఫొటోస్ దిగేదాన్ని, బట్ ఇప్పుడు నా మేజర్ ప్రయారిటీ కన్నమ్మ కాబట్టి అది హ్యాపీగా ఉంటేనే నేను ఏదైనా చేసుకోవచ్చు. సో అంతలోపే మాకు కూడా ఫుడ్ వచ్చింది. ఫుడ్ రిసార్ట్లో అయితే ఏం వాళ్ళు ప్రిపేర్ చేయలేదు, చెప్తే చేస్తారేమో తెలియదు, బట్ మేము ఆ ఆప్షన్ అయితే చూస్ చేసుకోలేదు. బయట నుంచి తెప్పించుకున్నాం ఫుడ్. అండ్ మార్నింగ్ వాటర్ తెచ్చుకోవడం మర్చిపోయామన్నమాట. ఆల్మోస్ట్ 1-2 hours అయిపోయింది మేము రీచ్ అయిపోయి. వాటర్ లేక అసలు అప్పటి నుంచి వెయిట్ చేస్తుండే. బట్ వాటర్ రాగానే ఇంక అందరు వచ్చేసారు వాటర్ కోసము. అండ్ ఫుడ్ కూడా వచ్చేసింది. సో లంచ్ చేసి ఇంకా పూల్లోకి వెళ్ళిపోతే అయిపోద్ది కదా అని అనుకున్నాము.
ఇంకా అలా అందరం లంచ్ చేసేసి పూల్లోకి వెళ్ళిపోయాము. నేను మాత్రం వెళ్ళలేదు, మళ్ళీ కన్నమ్మని ఎవరో ఒకరు పట్టుకోవాలి కదా. కార్తీక్ రాగానే పూల్లోకి దిగేశాడు, ఇంకా నేను ఒక్కదాన్ని, నాకు ఆప్షన్ లేదు. సో కన్నమ్మని పట్టుకున్నాను. వీళ్ళందరూ పూల్లో ఏదో బాల్స్తో గేమ్ ఆడుతున్నారు. కన్నమ్మ చూస్తుంది అని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి నుంచోబెట్టాను. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తున్నారు, అలా వాటర్లో పెట్టొద్దు, వాటర్లో ఉంటే కోల్డ్ అవుతుంది అది అని చెప్పి. బట్ స్టిల్ సర్లే ఎంజాయ్ చేస్తుంది, వాటర్లో ఉంటే జస్ట్ కాళ్ళు పెడితే ఏమవుతుందిలే అని చెప్పి నేను అలా ఉంచాను. బట్ కార్తీక్కి కన్నమ్మని పూల్లో ఎత్తుకొని వెళ్ళాలని ఉండే అంట. సో ఇంకా మళ్ళీ ఆ డ్రెస్ అంతా కింద తడిచిపోతుంది. సో కన్నమ్మకైతే మంచిగా పూల్ డ్రెస్ వేశాను. నేనేం ప్లాన్ చేసి తీసుకురాలేదు ఆ డ్రెస్, బట్ అలా మ్యాచ్ అయిపోయింది. ఇంకా తీసుకొని వెళ్ళాడు, కానీ నాకైతే చాలా భయం వేసింది అనమాట. పడిపోతే ఇంకా వాటర్ కదా, రిస్క్ చేయలేము. సో ఇంకా నేను వెంటనే ఇచ్చేయమని చెప్పాను. తీసుకొని వచ్చి బయట కూర్చున్నాడు. కొన్ని డేస్ బ్యాక్ ఇన్స్టాలో ట్రెండింగ్ అయింది కదా, లైక్ ఫోటో దిగుదామని చెప్పి అందరూ 1 2 3 అని అలా చెప్పుకొని ఎవరినైతే పర్సన్ని తీసుకొని వచ్చారో ఆయన ఫేస్ చూసి వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేయడము, అది చేద్దాము అనుకున్నాం అనమాట అందరు బాయ్స్తో. నేను ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తా, చాలా ఫన్నీగా ఉండే అనమాట. బట్ అందరు బాయ్స్తో అయితే చేయలేదు, ఒక 5 6 మెంబర్స్తో చేయగానే తెలిసిపోయింది ఇంకా అందరికీ అలా చేస్తున్నాము అని చెప్పి. సో ఇంకా అందరితో చేయడం కుదరలేదు. వీళ్ళు అసలు ఇంకా పూల్లో నుంచి బయటకు రావట్లేదు. అసలు అందులోకి వెళ్ళి ఆల్మోస్ట్ 3 hours అయిపోయిందేమో. డ్యాన్స్ చేస్తున్నారు, ఏదేదో గేమ్స్ ఆడుతున్నారు, బట్ బయటకు రావట్లేదు. నేను కూడా వాళ్ళతో పాటు పూల్లో ఉంటే నాకు కూడా టైం తెలియకపోయేది. నేను బయట ఉండి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తారా అని చెప్పి, అందుకే నాకు అస్సలు టైం గడవలేదు. బట్ స్టిల్ ఇంకా టైంపాస్ చేస్తూ ఉండే అనమాట. మొత్తం రిసార్ట్కి అటు ఇటు తిరుగుతూ దొరికిన ఫుడ్ తింటూ అలా టైంపాస్ చేసేసాను నేనైతే. వాళ్ళకి ఎన్నిసార్లు పిలిచినా కూడా రావట్లేదు అనమాట. సర్లే ఇంకా ఎంతసేపు పిలుస్తామో, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నారు, లెట్ దెమ్ అని వదిలేసాను ఇంకా. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాను కదా, ఆయన నాకు మామయ్య అవుతాడు. మీరు డైజెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మా రిసార్ట్ ప్లాన్కి మొత్తం కర్త కర్మ క్రియ అంతా మా మామయ్యనే అనమాట. సో ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా ప్లాన్ చేశాడు. మంచిగా అనిపిస్తుంది క్వాలిటీ నాకు. అందరు ఒక దగ్గర రావడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటాడు. అండ్ అంత ఫాస్ట్గా ఉరికొస్తుంటే ఏం చేస్తాడో, ఎందుకు ఉరికొస్తున్నాడో అని అనుకున్నాను. బట్ ఇక్కడ వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, దానికోసం అంత ఫాస్ట్గా వచ్చాడు. ఇటు కొట్టకు, బౌలింగ్ అయిపోయింది. అదేంటి 6 ఏంటి రూల్స్ చెప్పు, రూల్స్ ఎటు దాకినా ఎటు వచ్చి ఏం కాదు, ఇటు 6 4 అంతే రన్స్ ఉన్నాయి. ఎవరు అవుట్ అన్నట్టు ఇప్పుడు? నాకు ఇంకా గుర్తుంది, మేము చిన్నప్పుడు అప్పుడప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళము. బట్ ఇప్పుడైతే వీళ్ళని చూస్తే నాకు భయం వేసింది. ఆ బాల్ ఎంత ఫాస్ట్గా వస్తుంది అంటే, నేను ఇంకా ఫస్ట్ వచ్చినప్పుడు ఈవినింగ్ వచ్చేపు క్రికెట్ ఆడదాంలే, చాలా డేస్ అయింది అనుకున్నాను. కానీ వాళ్ళు ఆడే స్పీడ్కి, ఆ బాల్ వచ్చే స్పీడ్కి నాకు అసలు అటు సైడ్ వెళ్ళాలని కూడా అనిపించలేదు. అసలు గర్ల్స్ ఎవరు కూడా రాలేదు ఇక్కడికి. వీళ్ళేమో అసలు క్రికెట్ గ్రౌండ్ నుంచి బయటకు రావట్లేదు, ఇంకా పూల్లోనే ఆడుకున్నారనమాట వాళ్ళైతే. నేను జస్ట్ వాళ్ళైతే మొత్తం చూడడమే అటు ఇటు వెళ్ళి, దేంట్లో కూడా అంతగా పార్టిసిపేట్ చేయలేదు. బట్ స్టిల్ ఈ ఫేజ్ కూడా బాగుందనమాట. నేను ఎంజాయ్ చేస్తున్నా ఇది కూడా, బికాస్ ఈ పూల్లో వెళ్ళి మళ్ళీ బాత్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి అదంతా లేకుండా మంచిగా హ్యాపీగా ఒక ప్లేస్లో కూర్చొని అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. Second water. Third bike. Fourth team B. Second water. Watch.
ఇది ఇక్కడ ఏం గేమ్ ఆడుతారో మీకు ఏమైనా అర్థమైందా? ఇది బిగ్ బాస్లో సౌండ్ ఉంటుంది చూడు, అన్ని లైన్గా ఒక 5-6 సౌండ్స్ వినిపించి అది గెస్ చేయడము, అది ఆడుతున్నారు. అండ్ తర్వాత వీళ్ళిద్దరు చిన్నపిల్లలు ఏదో రైమ్స్ చెప్తున్నారు. తర్వాత ఈవినింగ్ ఒక 4:35 ఆ టైం కల్లా బయటకు వచ్చేసారు. వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అయ్యే టైంలో నేను కన్నమ్మని తీసుకొని వచ్చి వీళ్ళతో ఆడుతున్నా అన్నమాట. అరే భయపడుతుందిరా కన్నయ్య, వేసుకుంటున్నావా? ఇటు రా తల్లి, కమ్మి కమ్మి తీసుకో తీసుకో, అది ఇక్కడ పెట్టు, అది వస్తుంది అంబాడుకుంటా. కన్నమ్మా దా అమ్మదా. కన్నమ్మతో అయితే మంచి టైం పాస్ అయింది అందరికీ. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్లో కూర్చొని వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అయ్యేలోపు మేము ఒక 1 hour వరకు అయితే ఫుల్ టైం పాస్ చేసినాం ఇక్కడ. ప్లాన్ చేశాను ఇవాళ, సో దానికే మా కజిన్స్ అందరు రెడీ అయ్యారు. ఒకసారి చూడండి అందరూ, మా కన్నా మాత్రం రెడీ అవ్వలే. రెడీ అవ్వాలి, రెడీ ఇంకా డే అంతా అలా అయిపోయింది. నైట్ డిన్నర్ చేశాక ఇంకా దాండియా నైట్ అనుకున్నాము. సో వీళ్ళైతే రిసార్ట్ అంతా ఉన్నా కూడా ఒక గోడ ఉంటే చాలు, ఈ గోడకే ఫోటోలు దిగుతారంట రూమ్లో. అండ్ ఇంకా మా కన్నమ్మకి డిన్నర్ వచ్చేసింది, ఇంటి నుంచి తీసుకొని వచ్చాడు మా మామయ్య. సో ఇంకా దానికి ఫీడ్ చేస్తే అది హ్యాపీగా పడుకుంటుంది, ఇంకా నేను ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. వీళ్ళైతే మార్నింగ్ నుంచి పూల్లో నుంచి కూడా అదే డ్రెస్సెస్లో ఉన్నారు, అలాగే తడుస్తున్నారు, అలాగే ఆరిపోతున్నారు. ఆర్ట్స్ తీసుకొని వచ్చి ఆడుతున్నారు ఇక్కడ. అదే నీకు చెప్పాలా అది ఇంకో ఏమేమి కలిసినాయో హరిష్మమ్మకి. ఇది తప్పు, ఇది తప్పు. ఇగో వీరికి 300 వచ్చినాయంట, ఆగుతలేడు. ఇక ఏం పాటిస్తావురా? నువ్వు మంచిగా లేవండి, ఇది గేమ్ అయిపోయింది, మొత్తం గేమ్ అయిపోయింది మొత్తం. యాక్చువల్లీ అబ్బాయిలకు కూడా చెప్పినాము దాండియా నైట్ ప్లాన్ చేసినాము, కుర్తాస్ తీసుకొని రండి అని చెప్పి గ్రూప్లో పింగ్ చేసినప్పుడు అయితే అందరూ ఓకే తీసుకొని వస్తామని చెప్పారు. బట్ వాళ్ళు కాల్స్ చేసుకొని నో అని చెప్పుకున్నారో ఏంటో కానీ అసలు ఒక్కరు కూడా తీసుకురాలేదు. మేము మాత్రమే తీసుకొని వచ్చి మంచిగా ఇంకా తీసుకొని వచ్చినాము. అనుకున్నది మాత్రం ఖచ్చితంగా చేయాలి అని చెప్పి చేస్తున్నాం ఇక్కడ. చాలాసేపు డాన్స్ చేసాము అండ్ ఇక్కడ అందరు అలసిపోయి కింద పడిపోయారు. అసలు కన్నమ్మ అయితే నన్ను అస్సలు డిస్టర్బ్ చేయలేదు, మంచిగా పడుకుంది. అండ్ అలా రూమ్లో దాన్ని ఒక్కదాన్ని కూడా వదిలేయలేదు, ఎవరో ఒకరు కూర్చొని ఉన్నారనమాట దాని దగ్గర. సో అలా షిఫ్ట్ అవుతూ ఉండే అనమాట కొద్దిసేపు, ఈచ్ 10-15 minutes అలా కూర్చున్నాము షిఫ్ట్ పెట్టుకొని, సో దట్ అందరము ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. ఇంకా లాస్ట్కి అలసిపోయి రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా కూర్చున్నాము. బట్ ఇంకా డిన్నర్ చేయలేదు అసలు. మేము ప్లాన్ చేసింది డిన్నర్ తర్వాత, బట్ డిన్నర్ గురించి మర్చిపోయినా మేము అసలు డిన్నర్ చేయాలి అని చెప్పి. ఇంకా ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. అప్పుడు ఆకలి వేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ నైట్ టైం 11:30-12 దాటేసింది. అప్పుడు ఆకలి వేస్తే డిన్నర్ గుర్తొచ్చింది. ఇంకా డిన్నర్కి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాము.
ఇంకా డిన్నర్కి వచ్చేలోపు వీళ్ళు ఇక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు. మళ్ళీ డిన్నర్ గురించి అసలు ఆలోచన పోయింది. ఇంకా ఇందులో జాయిన్ అయిపోయామన్నమాట. ఇంక ఇవాళ డిన్నర్ చేసినట్టే మేము. కొంచెం ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ ఉన్నాయి కదా, అవి పెట్టుకొని హుక్ స్టెప్స్ చెప్తున్నారు. నాకైతే అసలు ఏం తెలియదు. ఈ మధ్య టీవీ చూడట్లేదు, థియేటర్స్కి వెళ్ళి మూవీస్ చూడట్లేదు. వీళ్ళందరూ ఫన్ చేస్తుండే అనమాట. ఈ స్టెప్ నీకు తెలియదా అసలు, నువ్వు ఏ కాలంలో ఉన్నావు, ఏ లోకంలో ఉన్నావు అని చెప్పి. ఇంకా మేము డిన్నర్కి వచ్చేసినాము. మళ్ళీ మమ్మల్ని పిలవాలని చెప్పి అట్లా సాంగ్స్ పెడుతున్నారు. నేను యాక్చువల్లీ ఆ సాంగ్ ఊరికే పాడుతూ ఉన్నాను అనమాట కన్నమ్మ కోసము. సో వాళ్ళందరూ ఫన్ చేస్తున్నారు ఆ సాంగ్ పెట్టి. ఇంకా నేనైతే పెద్ద పట్టించుకోలేదు. ఇంకా ఇలా నైట్ వరకు ఎంతసేపటి వరకు డాన్సెస్ చేశారో, వీళ్ళకి అసలు నిద్ర కూడా రావట్లేదు. ఇంకా తర్వాత అందరిది డిన్నర్ అయిపోయాక గేమ్స్ స్టార్ట్ చేసాము. ఇవి అప్పుడు చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్. ఈ గేమ్ మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలా చిన్నప్పుడు గేమ్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని మరి ఆడుకున్నాము. ఫుల్ ఫన్నీ ఉండే, అసలు ఎంత నవ్వుకున్నామో అసలు. డే మొత్తంలో అయితే ఫన్నీయెస్ట్ పార్ట్ ఈ గేమ్సే. బట్ నార్మల్గా ఇంట్లో అయితే ఇంత ఎనర్జీ ఉండదు. బట్ ఇవాళ డే అంతా అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాము. అందరం అస్సలు అలసిపోయినట్టు అనిపించలేదు. ఇలా చైన్ గేమ్స్ ఆడుకొని, ఇలా కపుల్స్ లాగా ఇద్దరు పట్టుకొని వెళ్ళి అన్నీ ఏదేదో చిన్నప్పటి గేమ్స్ ఆడుకున్నాము. లాస్ట్లో కబడ్డీ కూడా ఆడుకున్నాము. కనమ్మా come you also come and join. ఇది మార్నింగ్ 4:35కి. నైట్ కన్నా తొందర పడుకుంది 8-9 మధ్యలోనే. సో పొద్దున్నే లేచింది. మేము పడుకోవడం ఎప్పుడో 2కి 3కి పడుకున్నాము. ఇంకా నిద్రనే లేదు. అది లేవగానే లేచామన్నమాట. అందుకే అందరి ఫేసెస్ అలా ఉన్నాయి. ఇంకా అందరు లేవలేదు, మెల్లిమెల్లిగా లేస్తున్నారు. ఇంకా వీళ్ళైతే లేచిండ్రు కదా. ఇంకా మార్నింగ్ టైం ఉంది మాకు. మార్నింగ్ 11 o'clock వరకు మళ్ళీ క్రికెట్ స్టార్ట్ చేశారు. లాస్ట్ వరకు మొత్తం టైం యూజ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయారు. కన్నమ్మ, కన్నమ్మలు పైన నాని. కన్నమ్మ పైకి మస్తు అచ్చుడు కన్నలు అంతేనా పట్టుకో శ్రవంతి, నీవే నమ్మకంతో వదిలేసిన. పట్టుకో 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 అమ్మ, పట్టుకో. అక్కడికి రా, పాప దగ్గరికి రా, పాప దగ్గరికి రా. అటు సైడ్ రారా, దూకిరా. కన్నమ్మకి అసలు పిక్సే తీయలేదు. ఇవాళ అయినా కొన్ని పిక్స్ తీద్దాము. పూల దగ్గర మంచిగా డ్రెస్సెస్ కూడా తీసుకొని వచ్చాను ఫొటోస్ తీయడానికి. అది పాపం పూల్లో ఇలా పెడితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. మార్నింగ్ వాటర్ మళ్ళీ క్లీన్ చేశారు. సో ఫ్రెష్గానే ఉన్నాయి కదా అని చెప్పి ఇలా గట్టిగా పట్టుకొని ఆడిపిస్తుండే. ఫుల్గా ఎంజాయ్ చేసింది. అండ్ మంచి పిక్చర్స్ కూడా తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ అందరు లేస్తుండే 8:30, 9 తర్వాతనే లేచారు అందరూ. అప్పుడు ఇంకా కాసేపు ఆడుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇంకా బికాజ్ మండే, నెక్స్ట్ డే మేము సండే వెళ్ళింది. ఇంకా అందరికి వర్క్ టైం అనమాట. బాయ్ 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 చెప్పండి. కానమ్మ బాయ్ చెప్తాలి. బాయ్ 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 టాటా బాయ్ చెప్పింది. అందరు ఎవరి కార్లో వాళ్ళు లగేజ్ ప్యాక్ చేశారు. ఈ పార్ట్ అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. డే అంతా ఎంజాయ్ చేసి ఆల్మోస్ట్ 2 days లాగా అనిపించింది. ఇంకా బ్యాక్ వెళ్ళిపోవాలి ఇప్పుడు. మా జర్నీ అయిపోయింది. సంతోషం.
ఈ కిట్ మీరు కూడా ఉంచుకోండి ఫ్రెండ్స్, పనికొస్తుంది. మా ఆయనకు ముందు జాగ్రత్త ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. లేదు ఫ్రెండ్స్, కార్ కొనేటప్పుడు ఫ్రీ ఇచ్చాను ఫ్రెండ్స్. నాకంత జాగ్రత్త లేదు ఫ్రెండ్స్. ఇంకా అందరం స్టార్ట్ అయ్యే టైంకి మా మామయ్య కార్ పంక్చర్ అయింది. సో ఇంకా టైంకి మా దగ్గర ఈ కిట్ ఉంది కాబట్టి సరిపోయింది. దీంతోనే గాలి కొట్టొచ్చు అంట. సో పాయింట్స్ చెక్ చేస్తూ పెట్టారు. అండ్ దీనికి కనెక్షన్ కార్లో నుంచే తీసుకోవాలి. అండ్ ఇదైతే నాకు మంచిగా అనిపించింది. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మా కార్లో ఉంటుంది. నాకు తెలిసినంతవరకు మేమైతే ఎప్పుడు వాడలేదు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం టైం వేస్ట్ చేసుకోవడం కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా యూజ్ అవుతుంది. మేబీ ఇలాంటివి డైరెక్ట్ ఎక్కడైనా దొరుకుతాయేమో నాకు తెలియదు. మాకైతే కార్తో ఫ్రీగా వచ్చింది అని చెప్పాడు కార్తిక్. సో అందరు ఇలాంటిది ఒకటి కార్లో పెట్టుకుంటే బెటర్ అనిపించింది అనమాట ఆ రోజు సిచ్యువేషన్ చూసిన తర్వాత. ఇంకా ఇలా అయిందనమాట మా ఫామ్ హౌస్లో. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా అందరం బ్యాక్ వెళ్ళిపోతున్నాము. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బై బై. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.